అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలిచ్చిన హామీల ప్రకారం గత ప్రభుత్వంలోని ఈ యొక్క రైతు బంధు కింద, ఈ ప్రభుత్వంలోని రైతు భరోసా కింద ఈ పథకం ద్వారా రైతులందరికీ కూడా లబ్ధి చేకూరనుందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామందైతే అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి అప్డేట్ కూడా ఉందండి. ప్రతీదీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా తెలియజేస్తాను రైతులకు సంబంధించి అయితే. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలోని రైతు బంధు కింద, ఈ ప్రభుత్వంలోని రైతు భరోసా కింద ఈ యొక్క పథకం పేరు మార్చి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి రైతులందరికీ కూడాని. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చారు కదా! ఈ యొక్క రైతు భరోసా కింద రూ. 7,500 చొప్పున నిధులనేవైతే విడుదల చేయనున్నారు. అంటే ఎకరానికి. సో, ఎకరానికి మనకి రూ. 7,500 చొప్పునైతే ఇవ్వనున్నారండి. అలా మనకి ఎన్నికల్లో ఏంటంటే 5 ఎకరాల వరకు ఇస్తానని చెప్పేసన్నారు. కాకపోతే కొంతమంది రైతుల విజ్ఞప్తి మేరకు దాన్ని 10 ఎకరాల వరకు చేశారు. ఈ సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో వారందరికీ ఎకరం చొప్పున రూ. 7,500 అయితే అందనున్నాయండి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. అయితే దీనిపై కూడా మనకు అధికార ప్రకటన అయితే రానుందండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎకరానికి రూ. 7,000 చొప్పునైతే వారి యొక్క రైతుల ఖాతాలో వేయనున్నారు. అంటే ఇదే కాదండి. అండ్ అలాగే మనకేంటంటే రైతు రుణమాఫీ కాలేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూ. 2,00,000 కూడా మనకి ఈ యొక్క దసరాలోగా విడుదల చేయాలని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఈ యొక్క రైతు భరోసా సంబంధించి అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా దసరాలోగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందని తెలుస్తుందండి. దీనిపై కూడా మనకి త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుంది. సో, దీనిపై ఏ అప్డేట్ వచ్చినా, చిన్న అప్డేట్ వచ్చినా, పెద్ద అప్డేట్ వచ్చినా ఏదొచ్చినా గానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.